ఉన్న పనులకు చాలా ఆశ్చర్యపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలకు ఎప్పుడు విలువ ఉండేదంటే ఆయన హయాంలో అంబటి రాంబాబు యొక్క ఆడియో బయటకు వచ్చినప్పుడు కానీ, అట్లాగే ముత్యం శెట్టిన అతను వైజాగ్ అతను అతని యొక్క ఆడియోలు బయటకు వచ్చిన సందర్భంలో కానీ, అట్లాగే మాధవ్ వీడియో బయటకు వచ్చిన సందర్భంలో కానీ ఇతను యాక్షన్ తీసుకొని ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు ఇదిగో ఈ నైతిక ప్రమాణాలు పాటించాలి, వీళ్ళు నైతికంగా దిగజారిన బాపతి కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకుంటున్నానే ఒక ప్రకటన చేసింటే ఈరోజు ఆయనకు ఏనుగంత బలం వచ్చేది ఈ విమర్శలకు. ఆయన కాలంలో కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రంలాగుండి ఇప్పుడు ఏదేదో చెప్తే ఏం విలువ ఉంటుంది దానికి? నువ్వు విమర్శించుతో సరే, ప్రతిపక్షంగా నీకు హక్కు ఉంది, విమర్శించవచ్చు. కానీ ఒక ఏళ్ళు మర్చిపోరు కదా, ప్రజలు మర్చిపోలేదు కదా. 4 ఏళ్ళు నీ వైపు ఉన్నాయి అనేది ఆయన గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు గురువింద గింజలాగా నీతి సూత్రాలు చెప్తే కాదు కదా, మచ్చ కూడా ఉంటది కదా. ఆ మచ్చ గమనించినప్పుడు నేను మచ్చను నేను విస్మరించినాను, నా వాళ్ళు ఇట్లా తప్పులు చేసినారు గతంలో, ఇప్పుడు ఇట్లా అరాచకాలు చేస్తున్నారు కాబట్టి ఈ అరాచకాలను సహించను. సహజంగా గురువింద గింజ ఏంటంటే ఎర్రగా ఉండి కింద నల్ల మచ్చ ఉంటది. అసలు ఈ గురువింద మొత్తం నలిపే కదా, ఎరిపే ఉంటుంది. కాబట్టి ఇది అండి, ఇప్పుడు దళితులకు సంబంధించినంత వరకు అది ఆ విక్టిమ్స్ బహిరంగంగా బయటకు రావడానికి స్కోప్ ఉంది సమాజంలో. అయితే రావడం తప్పని చెప్పను, రావాలి. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు తప్పనిసరిగా బయటికి రావాల్సిందే. జనసేన కూడా ఆయన సస్పెండ్ చేయడం మంచిదండి ఏమాత్రం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఆయన ఊగిపోతాడు దానికి ఆవేశంతో. మరి ఎందుకో ఇప్పుడు ఊపు రావడం, నేను ఇందాక అదే అన్నాను, వెంటనే సస్పెండ్ చేసి తర్వాత ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ తర్వాత ఏం చేయాలో తర్వాత సంగతి. సస్పెండ్ చేయడం అనేది ముందు ప్రైమా ఫేస్ కదా, ప్రైమా ఫేస్ కేసు ఉంది, ప్రైమా ఫేస్ యాక్షన్ ఉంటే సమర్థించుకోవడానికి ఉంటుంది. వీళ్ళు మా పార్టీగా మాకు చెప్పి చేస్తారా, వీళ్ళు ఎవడెవడో పనికి మాలో చేస్తుంటారు కాబట్టి మేము సస్పెండ్ చేస్తాం అని చెప్పేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రజా జీవితంలో పరిశుద్ధంగా ఉండడం కోసం అన్ని పార్టీలు తమ ప్రజాప్రతినిధుల్ని చెప్పాలి, వెంటబడాలి. ఎక్కడ ఏ చిన్న ఆరోపణ వచ్చినా ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటే కొంత కాలానికైనా కొంత బాగుపడుతుందండి. రైట్. రవికుమార్ గారు, ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మళ్ళీ విన్నారు కదా, పట్టగా మీ పేరు మరి స్ట్రెస్ చేసి ఒత్తి పలుకుతున్నాడు ఆయన. మరి మీ బావగారి ప్రభావమో లేకపోతే మీ బావగారా మేనమావా?